హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాము. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం క్లియర్గా ఈరోజు అర్థం చేసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో ఇలాంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ మనం ఆల్రెడీ చేసాము, కాకపోతే ఎగ్జాంపుల్స్ అయితే మిస్ అయ్యాయి. సో దానికోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో ఇంకా క్లియర్గా మనం డెఫినేషన్ అర్థం చేసుకుందాము. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ ఆర్ టెస్టెడ్ ఇన్ ఏ గ్రూప్. The focus of the integration testing level is to expose the defects at the time of interaction between integrated components or units. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూలో డెఫినేషన్ అడిగితే జస్ట్ ఒక 2-3 లైన్స్లో చెప్తే సరిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే మనం రియల్ టైం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడే తనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం ఆ ఇంటర్వ్యూ కూడా మంచి మార్కుతో కవర్ చేసే అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం డెఫినేషన్ ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాము. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. సో ఫస్ట్ డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఒక్కొక్క మాడ్యూల్ని ఒక్కొక్క కాంపోనెంట్ని ఫస్ట్ డెవలప్ చేస్తారు. సో డెవలప్ చేసిన తర్వాత ఇండివిజువల్గా టెస్ట్ చేస్తారు. సో ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవుట్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి ఇండివిజువల్గా టెస్ట్ చేస్తారు. సో ఇలా టెస్ట్ చేసిన తర్వాత అంత వర్కింగ్ ఫైన్, అంత ప్రాపర్గా వర్క్ అవుతున్నప్పుడు సో ఇవన్నీ క్లబ్ చేస్తారు, అంటే మెర్జ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ ఇండివిజువల్ మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. అంతే సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇండివిజువల్ మాడ్యూల్స్ని ఇండివిజువల్గా టెస్ట్ చేయడం వేరు, అన్నీ మెర్జ్ చేసి టెస్ట్ చేయడం వేరు. సో ఇక్కడ మెర్జ్ చేసి టెస్ట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్స్, అలాగే మనం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మనం పర్ఫామ్ చేసే టెస్టింగ్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో దీనికి సంబంధించిన ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద నేనైతే జీమెయిల్ అయితే తీసుకున్నాను. సో అందరికీ ఈజీగా అర్థమవుతుందని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే జీమెయిల్ అప్లికేషన్ వేర్ వి పర్ఫామ్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్. First we will do functional testing on the login page, which includes the various components such as a username, password, submit and cancel button. Then only we can perform integration testing. సో ఇక్కడ చూసుకుంటే మనకు జీమెయిల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాంపోనెంట్స్ని ఇండివిజువల్గా టెస్ట్ చేస్తాము. సో ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. సో మళ్ళీ అన్నీ మెర్జ్ చేసి ఒకే అప్లికేషన్లో ఉన్నప్పుడు సో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, అవుట్పుట్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఇండివిజువల్ మాడ్యూల్స్ గ్రూప్గా టెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది మనం టెస్ట్ చేయడము మన యొక్క టెస్ట్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. జనరల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఏదైనా అప్లికేషన్ మనము సో ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. ఫస్ట్ బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అది రిలీజ్ అయిన తర్వాత కస్టమర్స్, మనకి యూజర్స్ ఎవరైతే ఉన్నారో యూస్ చేసి సో వాళ్ళు ఇంకేమైనా కావాలనుకుంటే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ క్లయింట్ దగ్గర వెళ్తుంది. క్లయింట్ ఏం చేస్తారంటే మళ్ళీ మన టీమ్ని కన్సల్ట్ అయ్యి సో ఈ ఫీచర్స్ కస్టమర్స్ యూజర్స్ అడుగుతున్నారు, సో ఈ ఫీచర్స్ కూడా మనకు కావాలి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేస్తారు. మళ్ళీ డెవలప్ అయిన తర్వాత టెస్టింగ్ టీమ్కి అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్స్ అనేది 1 by 1 వస్తూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద అప్డేట్స్, రిక్వైర్మెంట్స్. సో ఇది మనకి జనరల్గా ఎగ్జాంపుల్. సో ఇంకా మనం ఇంకా ఇప్పుడున్న ఎగ్జాంపుల్ గురించి ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. జస్ట్ ఒక జీమెయిల్లోనే చూడండి మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో. ఇన్బాక్స్ కానీ, కంపోజ్ మెయిల్, సెంట్ ఐటమ్స్, ట్రాష్, అలాగే స్పామ్, కాంటాక్ట్, ఫోల్డర్, నెక్స్ట్ లాగౌట్. దాంతోపాటు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ టూల్ బాక్సెస్, టెక్స్ట్ బాక్సెస్, అలాగే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది జనరల్గా ఒక అప్లికేషను. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఫీచర్స్ కానీ ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇప్పుడు సెంట్ ఐటమ్స్లో మనకి ఏముంటాయి, సో ఏవైతే మెయిల్స్ సెండ్ చేసి ఉంటామో అవైతే ఉంటాయి. ఇన్బాక్స్లో మనకి ఏవైతే మెయిల్స్ మనకు వచ్చి ఉంటాయి అవి ఉంటాయి. సో ఈ విధంగా మనకు సో అందరికీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిందే. సో కాకపోతే ఈ విధంగా దాని యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. అంతేగాని సెంట్ ఐటమ్స్లో మనం సెండ్ చేసిన మెయిల్ లేకుండా అది ఇన్బాక్స్కి వచ్చింది అనుకోండి, అది ఇష్యూ కదా. సో మనం ఏదైతే మెయిల్ ఐడి మనం మెన్షన్ చేయలేదు 2లో అయినా కూడా మనకు వచ్చింది అనుకోండి, అది ఇష్యూ. అలాగే మనము ఇన్బాక్స్కి రావాల్సింది సెంట్ ఐటమ్స్కి వెళ్ళింది అనుకోండి, సో అవన్నీ ఇష్యూస్. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనము రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి.
సో సెంట్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనకి ఇన్బాక్స్ అంటే ఏంటి, కంపోజ్ మెయిల్ అంటే ఏంటి, అలాగే అవుట్ బాక్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇదనే కాదు, ఏదైనా అప్లికేషన్ సరే, ఏదొచ్చినా సరే మనం టెస్ట్ చేసే ముందు ఫస్ట్ దానికి ఫంక్షనాలిటీ ఏంటి, దాని యొక్క అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, అలాగే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆటోమేటిక్గా మనం టెస్ట్ కేసెస్ రాసుకొని మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ ఇండివిజువల్ కాంపోనెంట్స్ని ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇండివిజువల్గా టెస్ట్ చేస్తాము. తర్వాత మెర్జ్ అయిన తర్వాత అంటే ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్కి సంబంధించిన టెస్ట్ కేసెస్ని మనము సపరేట్గా రాసుకుంటాము. సో ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ మనం ఇండివిజువల్ ఏదైతే మోడల్స్ని టెస్ట్ చేసాం కదా, సో అలాగే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని పిక్ చేసుకుంటాము. సో ఇవి ఏదైతే మోడల్స్ని మనము కంబైన్ చేసినప్పుడు సో ఈ ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో ఈ ఫంక్షనాలిటీ వల్ల వేరే కాంపోనెంట్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, సో అనే విధంగా మనము ఓవరాల్గా జనరల్గా ఇండివిజువల్ కాంపోనెంట్స్కి మనకు 5 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. సో 4 కాంపోనెంట్స్ మనం ఇంక్లూడ్ చేసాము. సో ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఒక 15 కేసెస్గా రాసుకోవాలి. సో ఆ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. సో ఇంటిగ్రేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో ఏవైతే కాంపోనెంట్స్ మనం ఇంటిగ్రేట్ చేసామో సో ఆ కాంపోనెంట్స్కి సో వేరే కాంపోనెంట్తో ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండకూడదు. సో ఇండివిజువల్గా వర్క్ అవ్వాలి, అలాగే గ్రూప్గా కూడా వర్క్ అవ్వాలి. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాము. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మనం ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే ఏదైనా ఒక ఫ్యూచర్ కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఫస్ట్ డెవలప్మెంట్ ఫేస్లో ఉన్నప్పుడు సో ఫస్ట్ మనకు డెవలపర్స్ ఏం చేస్తారు, ఇండివిజువల్గా డెలివరబుల్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఈ ఫ్యూచర్ అయితే కంప్లీట్ అయిపోయింది యూఐలో, సో ఈ ఫ్యూచర్స్ అయితే ఇచ్చాము, ఇవి టెస్ట్ చేయండి అంటారు. సో నెక్స్ట్ మళ్ళీ కొన్ని ఫ్యూచర్స్ మళ్ళీ యాడ్ చేస్తారు, నెక్స్ట్ బిల్డ్లో వస్తాయి. సో ఆ బిల్డ్ ఇన్స్టాల్ చేయగానే మనకి కొత్త ఫీచర్స్ మళ్ళీ వస్తాయి. సో మనం ఏం చేస్తాము, ఏవైతే కొత్త వచ్చాయి కదా అవి టెస్ట్ చేస్తాము. దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే సో ఇంటిగ్రేట్ అయిన తర్వాత ప్రీవియస్ లైక్ ఫ్యూచర్స్ యొక్క లైక్ అవుట్పుట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి అది కూడా మనం టెస్ట్ చేయాలి. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎంటైర్ అప్లికేషన్స్ని మనం టెస్ట్ చేస్తే మనం చాలా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాము. సో అలాగే సిమిలర్గా మనకు రిగ్రెషన్ టెస్టింగ్ కూడా అంటారు. సో ఇది రిగ్రెషన్ టెస్టింగ్ అనేది వేరేది. ఎందుకంటే మనకి రిగ్రెషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఏమైనా బ్రేక్ అయితే ఉంది అనుకోండి, సో ఆ టెస్ట్ని మనం రిగ్రెషన్ అంటాము. ఇంటిగ్రేట్ అంటే కొత్త మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసి సో ఏవైతే కొత్తవి యాడ్ చేసామో ఆ మాడ్యూల్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదని టెస్ట్ చేసే ప్రాసెస్ని ఇంటిగ్రేట్ అంటారు. సో సిమిలర్గా మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవాలి, జనరల్గా మనకి ఇంటర్వ్యూలో కూడా ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి రిగ్రెషన్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే లైక్ ఎప్పుడు ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేస్తాము, రిగ్రెషన్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి రిగ్రెషన్ వస్తాము, రిగ్రెషన్ తర్వాత శానిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాము. సో ఈ విధంగా చేసే ప్రాసెస్నే మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అలాగే రిగ్రెషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. యాజ్ ఎ టెస్టింగ్ ఇంజనీర్గా ప్రతి ఒక్క టెస్ట్ ఇంజనీరు కంపల్సరీగా సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైప్స్ అలాగే దానికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ఆటోమేటిక్గా మనకి ఆ సబ్జెక్ట్ అనేది మైండ్లో ఉండిపోతుంది. సో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా కూడా మనం చెప్పగలము, అలాగే మనం గైడ్ కూడా చేయగలము. సో ఈ టెస్ట్కి ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, సో ఈ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, లైక్ దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి ఇచ్చిన టైం ఏంటి, ఆ టైంలో మనం కవర్ చేయగలమా లేదా. సో ఒక లైక్ బేసిక్ డాక్యుమెంట్ కూడా మనం ప్రిపేర్ చేసి మనం ఏదైతే మన టీమ్ లీడ్ కానీ మేనేజర్స్ కూడా పంపించవచ్చు. సో దీనికి ఇంత టైం కావాలి నేను టెస్టింగ్కి, సో మనకున్న కాంపోనెంట్స్ ఇవి, మనకున్న ఫ్యూచర్స్ ఇవి, సో ఇన్ని టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎగ్జాక్ట్ ఒక కౌంట్ ఇచ్చేటట్టుగా ఉండాలి. సో అప్పుడు మీకు ఏంటంటే ఇండివిజువల్గా వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అలాగే డెఫినేషను. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, సో ఎందుకు పర్ఫామ్ చేస్తాము, ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము, దీని యొక్క రీజన్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. తప్పకుండా మన సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.